బాలికల విద్య మీద భ్రష్టు పట్టిస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అదే లక్ష్యంగా కూటమి సర్కార్ కక్ష సాధింపు, గ్రామీణ బాలికలకు ఉన్నత విద్య అందకుండా వ్యూహాత్మక కుట్ర. ఇందులో భాగంగా హై స్కూల్ ప్లస్కి అంటే ఇంటర్ విద్యకి ఎసరు, వాటిని రద్దు చేసేందుకు నిర్వీర్యం. వీటిలో పనిచేస్తున్న దాదాపు 1000 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీ. తిరిగి ఆయా ఖాళీలను అడ్మిషన్ల అనంతరం కూడా భర్తీ చేయని విద్యాశాఖ. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు అగచాట్లు. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా స్కెచ్. గత ప్రభుత్వ విద్యా సంస్కరణలన్నీ రద్దు. నాడు నేడు డిజిటల్ క్లాస్ రూమ్లు, సబ్జెక్ట్ టీచర్లు, టోఫెల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ ట్యాబులకు మంగళం. గత వైఎస్ జగన్ ప్రభుత్వం మండలానికి ఒక హై స్కూల్ ప్లస్ ఏర్పాటు, ఇందులో బాలికల కోసం ప్రత్యేకంగా 294 కేటాయింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఇందులో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వ వైఫల్యం ఉంది. నువ్వు 10+ అంటే ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్కి సబ్జెక్టుల వారి లెక్చరర్లు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లోను టీచర్లు కాదు, లెక్చరర్లు ఉండాలి. ఏది పీజీ చేసి పీజీ ఎంఈడీలు చేసినటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళని పెట్టలేదు. స్కూల్ టీచర్లతో నువ్వు ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పిస్తానంటే ఎట్టా కుదురుతుంది? అది ఇప్పుడు సరిచేసేటటువంటి ప్రక్రియలో చేస్తున్నారు.